ఇలా పనీర్ తోని ఒక క్రేజీ వ్రాప్ చూపిస్తా. అయినో ఈ మధ్య ఎట్లయిపోతుంది అంటే స్టార్టింగ్ లో నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువైపోతుండే. అక్క వెజ్ పెట్టొచ్చు కదా అని మస్తు అంటే మస్తు డిఎమ్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు హాలత్ ఎట్లయిపోయింది అంటే ఓన్లీ వెజ్ ఎక్కువ పెడుతున్నావు, నాన్ వెజ్ పెడతలేవు అని మెసేజెస్ వస్తున్నాయి. ఏది పెట్టినా సరే ఇంకొక వర్గం మాత్రం మెసేజ్ చేయడానికి రెడీగా ఉంటది. రెండు మంచిగా బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. కానీ నాన్ వెజిటేరియన్స్ ఏదో చెప్తున్నాను కాదు కానీ ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పసంద్ అవుతుంది. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే మరీ మంచిది, లేదు అంటే ఇట్లా మిగిలిపోయిన కాడలతో కూడా వేసేసుకోవచ్చు. ఇక దాంట్లో మన ఫేవరెట్ అలపినో వేసుకోవాలి, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. జర పన్నీర్ కి అంటుకోవాలి కాబట్టి మొత్తం నువ్వులు వేసేసుకున్నా. కానీ మంచిగా గ్రైండ్ చేసి మొత్తం పన్నీర్ కి కోట్ చేసి మంచిగా ఏం చేసుకోవాలి. ఇక మీ కాడ రొట్టెలు ఉంటే రొట్టెలు, లేదంటే టాటియా అంటే టాటియా, ఏదైనా వేసేసుకోండి. దాని మీద నా ఇంకో ఫేవరెట్ షెజ్వాన్ చట్నీ వేసేసి మనం సగం కొరికిన పన్నీర్ ముక్కలను పెట్టేసుకొని మంచిగా నచ్చినంత చీజ్ వేసేసుకొని వ్రాప్ లెక్క రెండు సైడ్స్ మంచిగా గాల్చుకున్నాం అనుకో సెట్ ఉంటది. ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఏంది అంటే ఈ వ్రాప్ ని పెరుగుతో అద్దుకొని తింటే జబర్దస్త్ ఉండే. ఎందుకో తెలియదు ఆ టైంలో అట్లా అనిపించింది, తిన్నా కానీ చాలా మంచిగా ఉండే. మీరు కూడా ట్రై చేయండి, ప్రోటీన్ కూడా భర్బర్కే దొరుకుతుంది. బయట ఒక వ్రాప్ కొనాలంటే $7-8 పెట్టాలి. మీరు మాత్రం ఏకదం సస్తాలా వేసేసుకోవచ్చు. బయట నుంచి వ్రాప్ క్రిస్పీగా, లోపల నుంచి పన్నీర్ నరంగా, మధ్యలో షెజ్వాన్ చట్నీ కారం కారంగా ఎట్లుంటుందో సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.